At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. కానీ ఈ మధ్యకాలంలో ఎలా ఉందంటే ట్రెండ్ మైథాలజీని ఎక్కువ అడాప్ట్ చేసుకుంటున్నాం మనం. ఏ సినిమా చూసుకున్నా, ఇప్పుడు కల్కి లాంటి సినిమా చూసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా సరే మైథాలజీ టచ్ ఉంటే జనం ఇంకొంచెం బాగా దాన్ని అడాప్ట్ అవుతున్నారు, ఇంకొంచెం బాగా రిసీవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వస్తుంది ట్రెండ్ చూస్తుంటే. మీకు కూడా అలా అనిపించిందా? అంటే మైథాలజీ టచ్ ఉంటే ఇంకొంచెం ఈజీగా చేరవచ్చు జనానికి. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉండాలండి. ఇప్పుడు అంటే ఒక సినిమాని అలా కల్కిలాగా పెద్దగా మౌంట్ చేసినప్పుడు సైన్స్ ఫిక్షన్ అంటే కొత్త కొత్త జానరాస్ టచ్ చేశారు. బట్ ఆ టచ్ చేసినప్పటికీ మరీ మన కల్చర్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళకూడదు. మహాభారతాన్ని లింక్ చేసుకుని చాలా క్లెవర్గా చేశాడు, చాలా స్మార్ట్గా చేశాడు నాగేశ్వర్. సో వాటన్నిటికీ ఇంకా ఇంకా చాలా విలువ ఉంటుంది, ఎప్పటికీ విలువ ఉంటుందండి మనం ఎంత ముందుకెళ్ళినా కూడా. సో ఈ సినిమాలో కూడా మేము మహాభారతంలో క్యారెక్టర్స్, రామాయణంలో క్యారెక్టర్స్ కొంచెం రెఫరెన్స్ చేయటం జరిగింది. సో ఇట్ హ్యాపెన్స్ అండ్ దానికి ఒక వాల్యూ ఉందండి ఖచ్చితంగా. ఏంటి ఈ సినిమాలో మీరు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా, ప్రైవేట్ డిటెక్టివా, ఎలా కనిపిస్తారు ఈ సినిమాలో? వెల్, ఐఎమ్ అ కాప్, రైట్. అది మాత్రం చెప్పగలను. బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాప్. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా థ్రిల్లర్. ఒక బట్ ఇన్ అ వెరీ వెరీ సార్ట్ ఆఫ్ ఏమంటారు, ఒక పజిల్ లాంటి వేలో. రైట్. బట్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామా థ్రిల్లర్ అనుకోండి, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్. అందుకే ఈటీవీ వాళ్ళు తీసుకున్నారు. బికాజ్ ఈటీవీ వాళ్ళు అంటే జనరల్గా ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్సే చేస్తారు కదా సహజంగా. బట్ దిస్ ఇస్ ప్రాబ్లీ ద ఫస్ట్ టైం దే ఆర్ డూయింగ్ అ థ్రిల్లర్. అవును. థియేట్రికల్ రిలీజ్ థ్రిల్లర్. రైట్. బట్ దీంట్లో కూడా ఆ ఫ్యామిలీ డ్రామా అనేది పుష్టిగా ఉంటుంది. సో అందుకే ఒప్పుకున్నారేమో వాళ్ళు తీయటానికి. అనగనగా అని ఓటీటీకే పరిమితం చేశారు. ఇది ఫస్ట్ అనుకున్నారా ఇది థియేటర్కి వెళ్ళాల్సిందే సినిమా అని? ఫస్ట్ నుంచి థియేట్రికల్ సినిమా అనుకున్నారండి, అలాగే మౌంట్ చేయడం జరిగింది. యా. మలయాళం థ్రిల్లర్స్ ఎక్కువ మనల్ని హాంట్ చేసే, మలయాళం నుంచి ఒక థ్రిల్లర్ వస్తుందంటే ఖచ్చితంగా మనం కూడా ఫోకస్ చేసి చూసాం కదా. అవును అవును. మీరు ఈ మధ్యకాలంలో చూసిన మంచి థ్రిల్లర్, అంటే ఇది ఎలాగ థ్రిల్లరే కాబట్టి, సస్పెన్స్ థ్రిల్లరే కాబట్టి, ఈ జానర్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏముంది? మంజుమల్ బాయ్స్ బాగా నచ్చింది. సూపర్. ఏకం బాగా నచ్చింది. నేను అన్ని చూస్తానండి మలయాళం సినిమాస్. ఐ వాంట్ సీ బాలా ఆల్సో. బాలన్ ద బాయ్ కదా, ఐ ఆల్సో వాంట్ సీ దాట్. మేము అన్నపూర్ణ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసాం మేము. సూక్ష్మదర్శిని చూసారా? సూక్ష్మదర్శిని అది చూడలేదు. అది మంచి సినిమా సార్, చూడండి. ఏకం చూశాను. దాని తర్వాత ఏకమే కదా, ఏకం మంజుమల్ బాయ్స్, ఎక్కువ అసలు చూస్తే సారీ, ఏకం ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఎక్కువ చూసాను. ఆ ఫారెస్ట్ లో, ఆ లొకేషన్ లో ఎలా తీసుకుంటారు. బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను మలయాళం సినిమాలు కూడా నేను రెగ్యులర్గా చూస్తానండి. యా. అంటే ఈ జానర్లో ఈ సినిమా చేయడం ఇది ఫస్ట్ టైం అనుకుంటా మీరు? ఇప్పటివరకు టచ్ చేయలేదు జానర్? టచ్ చేశాను, బట్ దిస్ నాట్ ఇన్ దిస్ వే. దిస్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వే అండి. ఐ కాంట్ కంపేర్ దీంతో ఈ స్టోరీని దేంతో, నేను చేసిన సినిమాలతో దేంతోనూ పోల్చలేను 100%. బట్ ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రామా అనేసరికి అలాంటి సినిమాలు చాలా వచ్చినాయి. బట్ దీంట్లో ఉన్న సన్నివేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా ఒకటి చెప్పగలను, ఈ సినిమాలో ఉన్న ఒక్క సన్నివేశం ఖచ్చితంగా ఏ సినిమాలోనూ, వరల్డ్ సినిమాలో కూడా మీరు ఎక్కడ చూడని సన్నివేశం ఒకటి ఉంటుంది. రైట్. సో దట్స్ ఎ సర్ప్రైజ్ అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ నన్ను ఆకట్టుకున్న ఎలిమెంట్ కూడా. అంటే డైరెక్టర్ నేరేషన్ ఇచ్చినప్పుడే మీరు ఆ సీన్ భలే ఉంది, ఇది ఎందుకు ఎవరు ఇలా ఆలోచించలేదు, చాలా క్లెవర్గా ఆలోచించాడు ఒక సన్నివేశం. యా. అది నేను వరల్డ్ సినిమాలు అన్ని సినిమా చాలా ఎక్కువ చూసే రకం నేను అయినా సన్నివేశం ఎక్కడ చూడలేదు నేను. నీకే షాక్ ఇచ్చింది అయితే.